హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో స్వయం ప్రభ అనే టాపిక్ చూద్దాం. టీచింగ్ యాప్టిట్యూడ్లో ఫస్ట్ వన్, స్వయం ప్రభ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ 40 DTH డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్. సో స్వయం ప్రభ అంటే ఏంటంటే ఇది ఒక ఛానల్ అన్నమాట. ఇది 40 నెంబర్, ఓకేనా? బ్రాడ్కాస్ట్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ కంటెంట్ 24/7 యూజింగ్ GS80 50 శాటిలైట్. సో దీంట్లో ఏంటంటే హై క్వాలిటీ బ్రాడ్కాస్ట్ అనేది చేస్తారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది చేస్తారు 24/7 యూజింగ్ GS80 15 శాటిలైట్. ఏ శాటిలైట్? GS80 15 శాటిలైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కంటెంట్ షెడ్యూల్. న్యూ కంటెంట్ ఈజ్ బ్రాడ్కాస్ట్ డైలీ ఫర్ 4 hours. ఏదైతే న్యూ కంటెంట్ ఉండిద్దో వాళ్ళు ఏంటంటే డైలీ 4 hours అనేది బ్రాడ్కాస్ట్ అనేది చేస్తారు. ఈచ్ 4 hours బ్లాక్ ఈజ్ రిపీటెడ్ 5 times ఇన్ ఏ డే. సో ఏదైతే కొత్త కంటెంట్ ఉందో దాన్ని డైలీ 4 hours చేస్తారు. ఆ 4 hours దాన్ని కూడా డైలీ 5 times అయితే రిపీట్ చేస్తారు. అలౌయింగ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ స్టూడెంట్స్ టు వాచ్ ఎనీ టైమ్. సో దాని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ ఏ టైంలో అయినా చూడొచ్చు. హూ అప్లింక్స్ ద ఛానల్స్. అప్లింక్స్ అంటే ఏంటంటే బ్రాడ్కాస్ట్ సెండింగ్ బ్రాడ్కాస్ట్ సిగ్నల్స్ ఫ్రమ్ గ్రౌండ్ లైక్ టీవీ స్టూడియో అప్ టు శాటిలైట్. ఇది ఏంటంటే బ్రాడ్కాస్ట్ సిగ్నల్స్ని ఫ్రమ్ టీవీ దగ్గర నుంచి శాటిలైట్కి ఇవ్వడం. సో అది ఎవరు చేశారంటే BISAGN గాంధీనగర్లో చేశారు. నెక్స్ట్ వన్ కంటెంట్ ప్రొవైడర్స్ స్వయం ప్రభకి ఎవరెవరంటే IITS UGC CEC IG NOU. నెక్స్ట్ దీని యొక్క మెయింటెనెన్స్ పోర్టల్ ఎవరు మేనేజ్ చేశారంటే INFL IB NET సెంటర్ అనేవాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్వయం ప్రభ ఏవేంటి అంటే ఫస్ట్ వన్ హైయర్ ఎడ్యుకేషన్. సో దీంట్లో మనకి ఏంటంటే PG అండ్ UG లెవెల్స్ సంబంధించి ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది ఉండిద్ది. అండ్ ఆల్ కోర్సెస్ ఆర్ సర్టిఫికేషన్ రెడీ వయా స్వయం మోక్స్ ప్లాట్ఫామ్. సో మీరు ఏదైతే కోర్సెస్ నేర్చుకుంటారో లైక్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ లేదంటే కామర్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీరు దీనికి సంబంధించి సర్టిఫికేషన్ అనేది రెడీగా ఉండిద్ది. స్వయం మోక్స్ అనేవాళ్ళు వాళ్ళే ఈ ప్లాట్ఫామ్లో సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి స్కూల్ ఎడ్యుకేషన్ PM ఈ విద్య ఇనిషియేటివ్. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే 1 class 1 channel కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్కి ఒక ఛానల్ అనేది పెడతారు. సో ఆ ఛానల్లోనే ఒక కాన్సెప్ట్ అనేది జరిగిద్ది. 12 డెడికేటెడ్ DTH ఛానల్స్ ఫ్రమ్ క్లాసెస్ ఫర్ క్లాసెస్ 1 to 12. దీంట్లో ఏంటంటే 12 DTH ఛానల్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th class వరకు. ఇదేంటంటే బెనిఫిషియల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ రిమోట్ రూరల్ ఏరియాస్ విత్ లిమిటెడ్ ఆర్ నో ఇంటర్నెట్ యాక్సెస్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే రిమోట్లో ఉన్నారో అండ్ అలాగే రూరల్ పీపుల్ అండ్ ఏరియాస్ విత్ లిమిటెడ్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా ఇది ఏంటంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈ కంటెంట్ అనేది మనకి ఎవరు డెవలప్ చేశారంటే NCERT CBSE వాళ్ళు NIOS KVS రోటరీ ఎక్సెట్రా వీళ్ళు అనేవాళ్ళు ఈ కంటెంట్ అనేది డెవలప్ చేశారు. ఏంటది? ఈ 12 DTH ఛానల్స్ అనేవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో దీంట్లో ఏంటంటే కరికులం బేస్డ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇండియా అండ్ అబ్రాడ్ అనే పీపుల్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇది లైఫ్ లాంగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇది ప్రొఫెషనల్గా అప్ స్కిల్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది అనేది యూస్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ స్వయం ప్రభ. సో నెక్స్ట్ మరో కొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.